హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. కొంచెం కోల్డ్ చేసింది, బాడీ పెయిన్స్, వాయిస్ స్లోగా వస్తే అడ్జస్ట్ చేసేసుకోండి, ఓకేనా? కంటెంట్ ఏంటంటే, ఏంటి ఈ అమావాస్యకి మీ పర్సనల్లో ఇంత ఏం చేంజెస్, అసలు ఏం ఆలోచిస్తున్నారు, ఇంత చేంజెస్ ఏంటో చెక్ చేద్దాం. మీ మైండ్లో కానీ మీ మనసులో కానీ ఏ పర్సన్ అయినా ఎవరైనా మీకు పదే పదే గుర్తు వచ్చేసేసి వాళ్ళతో మీరు కలిసి ఉండాలనున్నా ఉండలేకపోతున్నా, లెస్ కాంటాక్ట్ నో కాంటాక్ట్ ఉన్నా, తన ఆలోచనలు తన భావాలు మీతో పంచుకోలేకున్నా, అలాంటి పర్సన్ ఎవరైనా ఉండి మీరు బాధపడుతుంటే వాళ్ళ కోసం మీరు రెడీ, ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేయవచ్చు, ఓకేనా? శ్రీమాత్రే నమః. 3 of Swords, Knight of Pentacles. వీడియో అయిపోయాక రీడింగ్ అయిపోయిన తర్వాత మీకు రెమెడీస్ చెప్తాను, చేసుకోండి, ఓకేనా? దశరథ రామ గోవిందాని जानकी राम जय जय राम जानकी राम पाहि राम प्रभु पाहि राम प्रभु पाहि राम प्रभु पाहि राम प्रभु. అబ్బా ఏమి వచ్చాయి కార్డ్స్? భద్రాచల రాజమందిర శ్రీరామచంద్ర. ఇక్కడ మనకి స్వాట్స్ ఒక్కటి కూడా రాలేదు. వచ్చింది, ఒకటి వచ్చేసేసి. సో మనకు 6 of Wandsతో తన మనసులో తన ఆలోచనలో ఉన్న పలంగా పాజిటివ్ చేయాలని చెప్పేసానని, పరిగెత్తుకుంటూ రావాలని చెప్పేసానని అనుకుంటున్నారు. మరి ఎందుకు అనుకుంటున్నారు? అమావాస్య గడియల్లో యాక్చువల్గా చాలా లోగా ఉంటాయి వైబ్రేషన్స్. పాజిటివ్గా అనేది చాలా మటుకు ఆలోచించారు, చాలా మటుకు నెగిటివ్ థాట్సే వస్తాయి. లో ఎనర్జీలో ఉంటారు, ఏడుస్తారు, గతం గురించి ఆలోచిస్తారు, బాధపడతారు. బట్ మీ పర్సన్ ఏంటో ఆపోజిట్గా ఉన్నాడు. అమావాస్య చంద్రుడు అంటారా మీ పర్సన్? చెప్పండి. ఇక్కడ మూన్ వచ్చిందా ఎక్కడైనా? రాలేదులే. సో మనకి ఇక్కడ ఏమైపోయిందంటే, మీ పర్సన్కి ఈ గత కొద్ది కాలంలో చాలా 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 పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. మీ పట్ల ఆలోచించేసి ఏదైనా సరే ముందుకు రావాలి, విజయవంతం చేయాలి అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు మీ పర్సన్, ఓకేనా? అఫీషియల్ చేయాలనుకుంటున్నారు. సో కొంతమంది మ్యారేజ్ కోసం చూస్తున్నారు నా వీడియోస్. మీ పర్సన్ వచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఫైనల్గా తను ఆలోచిస్తున్నారు మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేస్తానని. ఈ ఆలోచనలతో తనకున్న చుట్టూ ఉన్న సమస్యలు కానీ, తన ఆలోచనలు కానీ, తన సిచ్యువేషన్స్ కానీ తనకి చాలా 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 బడన్గా ఉన్నాయి. ఆ బడన్ వల్లే చాలా మటుకు కొంతమంది ఏమైపోతారంటే, నోరు తెరిచి తన సిచ్యువేషన్ ఇదే అని చెప్పరు, తన పరిస్థితులు ఇదే అని చెప్పకుండానే సైలెంట్గా ఉంటారు. వాళ్ళకి కావాలని ఉంటుంది మనసులో,
ఆ పర్సన్తో సంతోషంగా గడపాలని ఉంటుంది, కానీ పైకి మాత్రం ఏది చెప్పకుండా సైలెంట్గా ఇంట్రోవర్ట్గా ఉంటారు. సైలెంట్గా ఉంటే ఏదైనా నీ లోపల నీ ఆత్మ లోపలికి వచ్చేసేసి ఏమన్నా దూరి చూడడానికి ఏమన్నా ఇదేమన్నా చుచ్చుమంతరా కాదు కదా. ఇది కాదు, ఇది అని లోపల ఉన్నది చెప్తేనే కదా తెలుస్తుంది జనాలకి. అయితే ఆ బడన్గా ఉండి విక్టరీ సాధించాలని అస్సలు మామూలుగా లేదు వాళ్ళకి. నైట్ ఆఫ్ కప్స్తో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. నాకు ఎందుకో ఎనర్జీస్ ఎలా అనిపిస్తున్నాయి అని అంటే, మ్యారేజ్ దాకా వచ్చి ఆగిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంచుమించు మీకు రెజనేట్ అవుతుంది. ఓకేనా? ఒకరు. ఇంకొకరు మ్యారేజ్ అయ్యి తన భార్యతో తన భర్తతో దూరంగా ఉండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి ఈగోలకు పోయిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకు వస్తుంది. సో ఇంకొకరు ఏంటి అంటే, చూస్తున్న మా వ్యూవర్స్ కన్నా చిన్న పర్సన్తో డీల్ కానీ చేస్తున్న వాళ్ళకు అదొకటి వస్తుంది. చూసుకోండి. ఇక్కడ మనకు 33 అనే నెంబర్ ఎవరిదైనా ఉండుంటే మీకు మీ బర్త్డే డేట్ కానీ మీ మంత్ కానీ వాటెవర్ మీ లక్కీ నెంబర్ ఏదైనా ఉంటే కింద 3333 అఫర్మేషన్ రాయండి. 1111 అనేది కూడా అఫర్మేషన్ రాయండి. ఇక్కడ మనకు 111 కనపడుతుంది, ఇక్కడ 333 కనపడుతుంది. ఇది మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో అంత మటుకు తీసుకోండి, లేదనుకుంటే లీవ్ ఇట్. ఓకే. దశరథ ఏసెస్ వర్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. 3 వర్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఏంజల్స్. శ్రీమతే నమః. 3 వర్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఏంటి చూస్తున్న మా వ్యూవర్స్ ఒక పర్సన్ ఏంటి ఇంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారైతే, ఎంత లోగా ఏడుపుగొట్ల కార్డ్స్ వస్తాయో అనుకున్నాను. శ్రీమతే నమః. బ్యాలెన్స్, 4 of Cups, the Emperor, ఎంపరర్లకి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. వీడియో అయిపోయినాక మంచి పవర్ఫుల్ రెమెడీ చెప్తా, ఓకేనా? ఫాలో కాండి. తక్కువ ఏది మనకు రాముందో పడుండు వరకు. Seven of Wands, 2 of Cups, 10 of Cups, 3 of Cups క్లారిఫికేషన్ ఇవ్వండి. కప్స్ చాలా ఎమోషనల్ అవుతున్నారండి. వావ్. 4 of Swords, 6 of Pentacles క్లారిఫికేషన్ ఇవ్వండి మా. 10 of Wands, 8 of Swords, Ace of Pentacles. ఈ డెవిల్ అంటేనే నాకు ఎందుకు భయం అమ్మ. మీ లైఫ్లో మీ మైండ్లో ఏదైనా పర్సన్ మీకు వాకవే చేస్తుంటే ఓకే చేస్తున్న పర్సన్ ఒక డెవిల్ ఆలోచిస్తున్నారు. అమావాస్య కదా, ఇంటికి రూసుకుని ఆలోచిస్తున్నారు. అయితే వాకవే చేసిన పర్సన్ విపరీతంగా అబ్సెషన్గా ఆలోచించడం, 8 of Wandsతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. చాలా న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారండి. ఎమోషనల్గా చాలా వీక్ అయి ఉన్నారు. చాలా అంటే వీక్ అయి ఉన్నారు. మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నారండి న్యూ బిగినింగ్ చేయాలని చెప్పేసారని. సో 8 of Cupsతో వాళ్ళ లైఫ్లో వాళ్ళు వెళ్ళిపోయారు, ముందుకు వెళ్ళిపోయారు. వాళ్ళు చాలా బిజీగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ చెప్పుకోలేనంత డెవిల్తో విపరీతంగా నెగిటివ్ ఎనర్జీ ఉంది. ఈ మధ్య బ్లాక్ మ్యాజిక్ గురించి తెగ నా నోటికి వచ్చేస్తుంది. పర్సనల్ రీడింగ్లో కూడా బ్లాక్ మ్యాజిక్ గురించి వచ్చేసింది. సో మీ పర్సన్ని ఒకవేళ మీకు మ్యారేజ్ అయ్యి ఉండి మీ హస్బెండ్ కోసమో ఆర్ మీ వైఫ్ కోసమో ఒక చూస్తుంటే మీ ఇద్దరి మధ్య బ్లాక్ మ్యాజిక్ కూడా జరిగిందండి. ఇది ఎవరికి రెసిడెంట్ అవుతే వాళ్ళే తీసుకోండి. 8 of Wandsతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారండి మీ పర్సన్.
అయితే ఇక్కడ 3 of Swordsతో 2 of Pentaclesతో ఏమైపోయింది, బ్యాలెన్స్ లేక ఇద్దరి మధ్య బ్యాలెన్స్ లేక ఇద్దరిలో ఒకరు ఓపెన్ అప్ అవ్వకుండా ఏమీ చెప్పకుండా సైలెంట్గా బ్యాలెన్స్ అంటే మీరు అనుకుంటే కాదు కదా బ్యాలెన్స్ అనని. అయితే బ్యాలెన్స్ తీసుకురావాలన్న గట్టి ప్రయత్నంలో ఉన్నారండి మీ పర్సన్. బ్యాలెన్స్ తీసుకురావాలని గట్టి ప్రయత్నంలో ఉన్నారు. ఖచ్చితంగా బ్యాలెన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. హై ప్రిస్టెస్తో ఎంత పాజిటివ్గా అంటే ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్, వెయిట్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ పెంటికల్స్ చూస్తున్న మా వ్యూవర్స్ కొంతమంది కేవలం రిలేషన్లో మనీ కోసమే వెళ్ళిపోయారు. మనీ కోసమే నో సెంటిమెంట్, నో అసలు ఏమీ లేదు, జస్ట్ మనీయే ఇంపార్టెంట్ అనుకున్నారు కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్. ఓకేనా, అది సంగతి. సో ఏస్ ఆఫ్ హై ప్రిస్టెస్తో ఎంతలా అంటే ప్రశాంతంగా ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి. నాకు తెలిసి మీరు ఫటాఫట్గా మొహం మీదనే మాట్లాడతారేమో, మీ పర్సన్స్ మాత్రం అలా మాట్లాడరు. మీరు 10 మాట్లాడితే మీ పర్సన్ ఒకటే మాట్లాడతారు. అలాంటి పర్సన్ చాలా 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 అలాంటి పర్సన్ మీ లైఫ్లో ఉన్నారంటే ఇది మీ రీడింగేనండి, చూసుకోండి. అయితే ఆ పర్సన్ ఏంటి అంటే హై ప్రిస్టెస్తో చాలా చాలా మెడిటేషన్ చేస్తున్నారు, తనలో తానే అవేక్నింగ్ అవుతున్నారు, మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. సో కింగ్ ఆఫ్ పెంటికల్స్తో పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఓకేనా, అయితే కింగ్ అని అంటే మీకు క్లారిటీ ఎక్కువ, మీ పర్సన్కి క్లారిటీ తక్కువ, ఒక సినారియో. ఓకేనా, అయితే మీరు ఒక చిన్న న్యూ బిగినింగ్ చేస్తే బాగుండని మీరు అనుకుంటున్నారు, వాళ్ళు ఒక న్యూ బిగినింగ్ చేస్తే బాగుండని వాళ్ళు అనుకుంటున్నారు. ఎనీవే ఏదైతే ఏముంది, మీ ఆలోచనలు మాత్రం ఒకేలా నడుస్తున్నాయండి. ఇప్పుడు ప్రజెంట్గా మిర్రర్ రీడింగ్లా ఒకేలా నడుస్తున్నాయి, ఒకే విధంగా ఆలోచిస్తున్నారు. మీరు ఏడిస్తే ఇక్కడ అనుకోకుండా మీకు కానీ ఏడుపు వస్తుంది. ఊరికి మీరు ఏదో తెలియని ఎమోషనల్గా డౌన్ అయిపోతున్నారు, తెలియకుండా మీలో మీరే హ్యాపీగా ఉంటున్నారు అనుకుంటే అలా మీ పర్సన్ అక్కడ అలా ఆలోచనలు బట్టి ఇక్కడ మీకు అలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఓకేనా, అయితే మనకి ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్కి ఎంత మిస్సింగ్ ఎనర్జీ అంటే అంత మిస్సింగ్ ఎనర్జీ. ఒక చిన్న కాల్ చేస్తే బాగుండు, ఒక మెసేజ్ చేస్తే బాగుండు, మీరు హాయ్ హలో అని ఒక మెసేజ్ చేస్తే బాగుండు, అలా ఆలోచిస్తున్నారు, అలా అనుకుంటున్నారు కాబట్టి ఇంత మిస్ అవుతున్నారు. వాళ్ళకు ధైర్యం లేదు. చూస్తున్న మా వ్యూవర్స్ ఒక పర్సన్కి ధైర్యం లేదు, మీరు కాల్ చేయాలన్నా మెసేజ్ చేయాలన్నా వాళ్ళు భయపడిపోతున్నారు. మీరు చేస్తే దీన్ని స్టార్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు. ఎస్ ఎంపరర్. ఓకేనా, మీరు ఒక మదర్ ఫిగర్ అయి ఉండొచ్చు, ఫాదర్ ఫిగర్ అయి ఉండొచ్చు, ఒక అథారిటీ అయి ఉండొచ్చు. మీరు మాట్లాడే మాట, మీ బాడీ లాంగ్వేజ్, మీరు తీసుకునే నిర్ణయాలు, వాట్ ఎవర్ ఏదైనా సరే చాలా పాజిటివ్గా ఉంటాయని చెప్పేసి ఇంత మంచి జెన్యున్ పర్సన్ని నేను మిస్ ఎలా చేసుకున్నానని చెప్పేసానని ఆలోచిస్తున్నారు. ఓకేనా, అయితే మనకు ఏస్ ఆఫ్ కప్స్తో ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఈ ఎంపరర్కి ఇది మనం క్లారిఫికేషన్ తీస్తే ద ఎంపరర్ వచ్చేసింది. ఎంపరర్ అంటే వీళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే, పైకల్లా మొండిగా ఉన్నా కూడా ఒక నిర్ణయం తీసుకుంటే వాళ్ళు లైఫ్ లాంగ్ ఆ నిర్ణయం మీదనే కట్టుబడి ఉంటుంది. అలా తయారయ్యి అలా స్ట్రాంగ్గా అయ్యి మీ లైఫ్లోకి రాబోతున్నారు, డెఫినెట్గా రాబోతున్నారు, వస్తారు కూడా ఆ పర్సన్. అయితే మనకు హై ప్రిస్టెస్కి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చేసేసింది. హై ప్రిస్టెస్ అంటే నాయకత్వం ఉండే లక్షణాలు మీ పర్సన్లో ఉండొచ్చు, మీలో ఉండొచ్చు, ఒకరికి నలుగురికి జారి చూపించే వాళ్ళు ఉండొచ్చు, ఒక హై పొజిషన్ అయి ఉండొచ్చు, మీ పర్సన్ కింద వర్క్ చేసే వాళ్ళు ఉండొచ్చు, ఒక కంపెనీకి CEO, వాట్ ఎవర్ ఏదైనా హై ప్రిస్టెస్తో చాలా చాలా హెయిర్ పెయింట్తో చాలా చాలా మంచి పొజిషన్లో ఉన్న మీ పర్సన్కి కింగ్ ఆఫ్ వ్యాండ్స్తో మీరు ఒక నిర్ణయాలు తీసుకున్నా కూడా మాట మీదే కట్టుబడి ఉంటారనని, ఒక నిర్ణయానికి స్టిక్ అయి ఉంటారని, మీరు ఒక అమ్మలా చూసుకుంటారని, ఒక నాన్నలాగా, ఒక స్నేహితుడిలా ఇలా చూసుకుంటారని చెప్పేసానని మీ పర్సన్ మిమ్మల్ని పదే పదే వాళ్ళ లైఫ్లో ఉన్నట్టు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఓకేనా, అయితే మనకు 7 of Wandsతో 2 of Cups ఎంతలా అంటే ఆలోచించి
ఒక కాల్ వస్తే బాగుండు, ఒక మెసేజ్ వస్తే బాగుండు. నేను ఎంత వద్దనుకున్న తన ఆలోచనలు ఎందుకు ఇలా నన్ను పరిగెడుతున్నాయి, ఎందుకు ఇలా నేను మిస్ అయిపోతున్నాను, ఒకసారి ఎలా ఉన్నావు ఏంటి అని తను మెసేజ్ చేస్తే నేను స్టార్ట్ చేస్తాను కదా అని మీ పర్సన్ పదే 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 2 ఆఫ్ కప్స్తో మిమ్మల్ని పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, మీతో సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు. అతను కానీ ఆమె కానీ ఎవరైనా సరే 2 ఆఫ్ కప్స్తో మీతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవాలని మాత్రం పదే 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 ఆలోచిస్తున్నారు. ఓకేనా? అయితే మనకి ఇక్కడ ద ఎంప్రెస్తో మనకు 10 ఆఫ్ కప్స్, మీ విష్, మీ కోరిక. ఇక్కడ ఎంపరర్, ఇక్కడ ఎంప్రెస్, ఇక్కడ ఎంప్రెస్. చూడండి, ఒక అసలు డబుల్ కంప్రమేషన్ అండి, చూసుకోండి ఏదేమైనా సరే. అయితే ద ఎంప్రెస్ ఏంటి అని అంటే మీ విష్, తన కోరిక, మీ ఇద్దరిది ఒకేలా మిర్రర్ రీడింగ్ అని చెప్పేసి అన్నాను. కానీ మీరు ఏది ఆలోచిస్తున్నారో వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు. ఎందుకు ఆలోచిస్తున్నారు, దేనికి ఆలోచిస్తున్నారు, మీరు ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు. మీకే మీ ఊహలతోనే సగం చూస్తున్న మా వివర్స్ కూడా ఏదేదో ఊహించేసుకుంటున్నారు, ఏదేదో ఆలోచించుకుంటున్నారు. మీరు ఎంతలా భయపడిపోతున్నారో మీ పర్సన్ కూడా అంతలోనే భయపడుతున్నారు. మీరు భయపడాల్సిన పని లేదు. మీరు పాజిటివ్గా ఆలోచిస్తే మీ పర్సన్ ఇలా ఇంప్రెస్లో ఆలోచిస్తారు. మీరు ఇలా ఆలోచిస్తే తను ఇలా ఉండరు. ఓకేనా? ఒక మిర్రర్ రీడింగ్ అండి. ఖచ్చితంగా మీ విష్ అనేది నెరవేరడానికి చాలా దగ్గరలోనే ఉంది. సో మనకు 3 ఆఫ్ కప్స్కి 4 ఆఫ్ స్వార్డ్స్. ఎంత సెలబ్రేషన్ చేసుకొని మీ ఫ్రెండ్స్ని ఎవరైనా మీట్ అయ్యి ఉండొచ్చు, మీ పర్సన్ లేదనుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ని మీరెవరైనా మీట్ అయ్యి ఉండొచ్చు. గడిచిపోయిన కాలం గురించి, గతం గురించి ఇద్దరు ముచ్చటించుకోవచ్చు. ఎవరంటే మీ పర్సన్ యొక్క ఫ్రెండ్, ఆ న్యూచురల్ ఫ్రెండ్ ఎవరో థర్డ్ పర్సన్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్తో మీరు కాసేపు ముచ్చటించవచ్చు, మాట్లాడవచ్చు. తన గురించి అన్ని వివరాలు తెలుసుకొని ఉండొచ్చు. మీ పర్సన్ తెలుసుకొని ఉండే బాగా బాధపడిపోయి 4 ఆఫ్ స్వార్డ్స్తో ఇక్కడ మనకి 7 ఆఫ్ వ్యాండ్స్తో ఇలా తనలో తానే మీ కాల్ కోసం, మెసేజ్ కోసం ఎలా చూస్తున్నారో ఇక్కడ కూడా మీ పర్సన్ తనలో తానే ఆలోచించుకుంటూ, బాధపడుకుంటూ, ఏడుస్తూ 4 ఆఫ్ స్వార్డ్స్తో తను ఏం చేయలేనా అని నిస్సహాయ పరిస్థితులలో ఒక సినారియో ఉంది. ఓకేనా? ఓకే. అయితే ఒక నిమిషం, మనకు 4 ఆఫ్ స్వార్డ్స్కి ఏస్ ఆఫ్ పెంటికల్ వచ్చేసింది. ఒక చిన్నపాటి న్యూ బిగినింగ్ అయితే రావడానికి చాలా దగ్గరలో ఉన్నారు మీ పర్సన్. అయితే ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్కి మనం క్లారిఫికేషన్ తీస్తే 10 ఆఫ్ వ్యాండ్స్ వచ్చేసింది. ఎందుకంటే గతంలో బెగ్ చేసినా కూడా మీకు ఇవ్వలేరు, రిలేషన్ పరంగా కానీ మీకు రెస్పెక్ట్ ఇవ్వలేరు అని చెప్పేసి అని దానికోసము తన ఆలోచనలు ఎంత బడనుగా ఉన్నాయి. ఒకప్పుడు నా పర్సన్ నిన్న నేను బాధ పెట్టాను, తనను నన్ను ఎంత బెగ్ చేసుకున్నా, తనను నా పట్ల ఎంత పాజిటివ్గా ప్రేమను అందించినా నేను అలా లేను అని చెప్పేసి అని 8 ఆఫ్ స్వార్డ్స్తో తనలో తానే చాలా చాలా కుమిలిపోతున్నారు. కుమిలిపోక ఏం చేస్తారు, ఏది ఇస్తుందే తిరిగి వస్తుంది. 5 ఆఫ్ స్వార్డ్స్, తులారాశి, మేషరాశి వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు. కింగ్ ఆఫ్ కప్స్. అయితే ఇలా వాళ్ళని కట్టేసినట్టు వాళ్ళు బాధపడి మామూలుగా ఏడబట్టట్లేదు. దానికి 8 ఆఫ్ స్వార్డ్స్, 5 ఆఫ్ స్వార్డ్స్తో ఒక ధైర్యం రావాలి, ఒక తెగింపు రావాలి, నేను బయటపడాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఇలా సెల్లర్లో తనను తానే బంధించుకున్నట్టు ఇష్టం లేదు, ఇలా బాధపడటం ఇష్టం లేక ఇలా ముందుకెళ్ళాలని చెప్పేస్తానని ఆలోచిస్తున్నారండి. చూసుకోండి. ఓకేనా? అయితే కింగ్ ఆఫ్ కప్స్తో ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. లాస్ట్ తన విష్ మీతో ఉండటం అసలు ఓకే లేదు, మీకోసమే చేస్తున్నా. 7 ఆఫ్ పెంటికల్స్, హ్యాంగర్ మ్యాన్. ఏస్ ఆఫ్ వ్యాండ్స్తో, నైట్ ఆఫ్ స్వార్డ్స్తో ప్యాషనెట్ న్యూ బిగినింగ్. డెఫినెట్గా చెప్తున్నా, మీ ఎనర్జీస్ మీరు ఈరోజు ఏది ఎలా ఆలోచిస్తారో, ఎలా ఉంటారో, మీ వైబ్రేషన్స్ అన్నీ మొత్తం మీ పర్సన్ పోతాయండి. ఇది పక్కా చూసుకోండి. అయితే ద హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్ల నుంచి రిలీజ్ అవ్వడానికి 7 ఆఫ్ పెంటికల్స్తో ఖచ్చితంగా తను గ్రో చేయాలనుకుంటున్నారు. తన విష్ మీతోనే అని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు.
తన ఎనర్జీస్ మీకు చాలా కనెక్ట్ అవుతాయి. ఆ కార్డు రావాలనుకుంది ద మెజిషియన్. చూద్దాం, అది రావాలనుకుంటే వస్తుంది, అది ఇంపార్టెంట్ అనుకుంటే వచ్చేస్తుంది. ద మూన్, ఫైవ్ ఆఫ్ పెంటికల్స్, ఇలాగే రావాలి. బుద్ధి, జ్ఞానం, ద డెవిల్. ఇక్కడ మనకి ఎక్కడో డెవిల్ వచ్చిందమ్మా, లేదు బాటమ్ డెక్కులు వచ్చింది అనుకుంటా డెవిల్. ఎస్, నేను చూపెట్టలేదు, స్టార్టింగ్లోనే వచ్చింది. సో ఒక డెవిల్లా ఆలోచిస్తున్నారు, ఎదురు చూసి సగం అయిపోతున్నారు. డెవిల్ అంటే అమావాస్య, తన ఎనర్జీస్ ఫుల్ లోగా అయిపోయాయి. కొందరికి మాత్రం లోగా లేవు, చాలా హైలో ఉన్నాయి. మరి ఏంటో మరి అది ఎంత స్పీడ్గా ఉన్నారో మీ పర్సన్. అయితే ద మూన్తో విపరీతంగా ఏడవటం. ఇంత చెన్నాలకు వచ్చినాయి కార్డ్స్ బాటమ్ డెక్. ఇలా చూడండి, మనకి డెవిల్ అయ్యే అసలు నెగిటివ్, మొత్తం నెగిటివే. భయపడుతున్నారు, ఏడుస్తున్నారు, మెంటల్గా గొడవలు. తను మొత్తం ఇలా వీక్ అయిపోయారండి. కొంతమందికి బ్లాక్ మ్యాజిక్ జరిగిందన్న కదా, అలా వీక్ అయిపోయారు. ఎదురు చూసి సగమవుతున్నారండి. చాలా మటుకు అసలు ఎనర్జీస్ కోసం, వాటి కోసం ఇంకా మనం ఎక్కువ మాట్లాడితే నేను చాలా లో అయిపోతాను. నేను ఇప్పుడు ఆల్రెడీ ఓపిక అస్సలు లేదు చేద్దామనుకుంటే, అందుకే ఇంత లోగా వస్తుంది నాకు. రాషన్ చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి. ఆ డెవిల్ కార్డ్ తీసుకొని నాకు హెడేక్ వస్తుంటుంది అసలు. 4, సో నైస్ కదా. 1 సెకండ్ 4 అమ్మ. 2, 5, 4. సూపర్ కదా. దశవదనం ఏంటో ఈ పాట ఊరి వస్తుంది. 6, 6 లాస్ట్ 6 అబ్బా. 666, 666, 4 అనుకుంటా. ఓకే, ఇక్కడ వచ్చేసేసి రాశులు వచ్చేసి వృషభం, కన్యా, మకర రాశిలో, కర్కాటకం, మీన, వృశ్చిక రాశి, మేషం, సింహ, ధను రాశిలో, కుంభం, మీన, తులారాశి. ఇక్కడ ఎక్కువ రాశులు కనపడుతున్నాయి. ఏ రాశులు కనపడుతున్నాయి అంటే కుంభం, మీన, తులారాశి ఎక్కువ కనపడుతుంది. మేషసింహ, ధనురాశులు ఎక్కువ కనపడుతున్నాయి. అన్ని సైన్స్ వచ్చాయి, బట్ ఇవైతే తక్కువ కనపడుతున్నాయి. ఇవైతే ఎక్కువ కనపడుతున్నాయి. 3333 ఎవరో చూసుకోండి. 1111 కింద అఫర్మేషన్ రాయండి, ఓకేనా. ఇది క్లైమ్ చేసుకోండి. అసలు ఎవరో పర్సన్ ఎనర్జీస్ అయితే చాలా ఫ్లో అయిపోతున్నాయి. ఎగ్జాక్ట్గా అసలు ఏంటంటే దాన్ని ఏమంటారబ్బా, చాలా పాజిటివ్గా ఆలోచించేసేసి ఒక బ్యాలెన్స్ కోసం అయితే బాగా వెయిట్ చేస్తున్నారండి. కొందరైతే లోగా ఉన్నారు, కొందరి మీద మ్యాక్సిమం 60% అయితే పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, ఓకేనా. ఇలా ఉన్నాయి. సరే, ఇప్పుడు మనకు నాకంత ఓపిక లేదు. రాశులు అయితే అన్ని రాశులు వచ్చేసాయి. నెంబర్లు చెప్తాను. 1, 11, 12, 3, 3, 7, 1, 1, 1, ఎక్కువ 1 వచ్చింది. 12, 10, 3, 4, 5, 3, 7, 1, 1, నెంబర్ 1, మళ్ళీ 1, 6, సో 5, 4, 8, 10, 1 ఈ నెంబర్లు వచ్చేసాయండి, ఓకేనా. అయితే మనం ఒక చిన్న రెమెడీ ఏం చెప్పుకుందామంటే, ఏంజెస్ కార్డ్స్ తీసినాక చెప్పుకుందామా. రెమెడీ అయితే ఖచ్చితంగా పాటించండి ప్లీజ్. ఏంజెస్ ప్లీజ్ గైడ్ మీ. Big happy change. Thank you, angels.
అన్లైక్లీ, రికవరీ. దీనికి అన్లైక్లీకి ఒకసారి క్లారిఫికేషన్ ఇవ్వండి అమ్మా. నో, నోకు ఏంటో మరి అన్లైక్లీ అంటున్నారు, నో అంటున్నారు, ఏం తెలుసు. రీకన్సిడర్, నాట్ ది రైట్ టైం, ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. మీరు నెగిటివ్ అంటే ఆలోచించకండి. ఏంజల్స్ చెప్తున్నారు, మీరు పనికి మాలిన మాటలు నోటి వెంట మాట్లాడకండి. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. అయితే మనకి ఈరోజు అమావాస్య కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే సాయంత్రం పూట చక్కగా ధూపం వేసేసేసుకోండి. దొడ్డుప్పుతో ఇల్లంతా క్లీన్ చేసేసుకోండి. మరి ఇంతకుముందు వీడియోలలో విన్నారేమో కానీ నేను చెప్తున్నా. అయితే మనకేంటి అని అంటే మీ పితృదేవతలు శాంతించాలన్నా, మీ పితృదేవతల ఆశీర్వాదం మీకు రావాలన్నా, మీకు జాబ్ రావాలన్నా, మీ నచ్చిన పర్సన్తో మ్యారేజ్ అవ్వాలన్నా, కాలం చేసిన పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు 3 పిడికెళ్ళతో మీరు బియ్యం తీయండి. మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే మీ పిల్లల కోసమైనా సరే చూస్తుంటే, మ్యారేజ్ అయిన వాళ్ళు చూస్తుంటే మీ పిల్లల కోసమైనా కెరియర్ పరంగా ముందుకెళ్ళాలన్నా, మీకు మనశ్శాంతి కావాలన్నా 3 పిడికెళ్ళు ఇలా రైస్ తీసేసి ఇన్నవుతాయి బియ్యం, అవి వండేసేసి పక్కన పెట్టండి. నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్, లేదు నాన్ వెజ్ తినని వాళ్ళంటే తోటకూర తీసుకొచ్చేసేసి కర్రీ చేసేసి ఇసరాకులో పెట్టేసేసి ఎగ్జాక్ట్లీ 7:30 టైంలో దక్షిణం వైపున అది పెట్టేసేసి నమస్కారం చేసుకొని మీ మీ గోత్రనామం చెప్పేసుకొని నమస్కారం చేసుకొని ఒక సంకల్పం చేసుకోండి. కాలం చేసిన పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే డాడీయో మమ్మీయో అత్తనో మామనో నాయనమ్మనో తాతనో ఎవరైనా సరే జ్ఞాపకం చేసుకొని దక్షిణం వైపు మొహం చేసి దాన్ని జ్ఞాపకం చేసుకొని దండం పెట్టుకొని అది కుక్కలకు తీసుకుపోయి పెట్టేయండి. ఓకేనా? కుక్కలకు పెట్టేసేయండి. ఒక చెట్ల దగ్గరికి తీసుకెళ్ళేసి పెట్టేసేయండి. అదే ఇసిరేయకండి, తీసుకుపోయి అలా పెట్టేసేయండి, కవర్లో పెట్టుకొని. అదొకటి. ఇంకొకటి ఏంటి, కొబ్బరికాయ ఒకటి కొనుక్కొని కొబ్బరికాయ పైన ఒక పచ్చకర్పూరం బిళ్ళ పెట్టేసేసి మీరు ఇంటి నలువైపుల మొత్తం వెలిగించేసేసి ఇంట్లో మొత్తం చూపించేసి ఆ వెలుగు వస్తే ఆ వెలుగులో మీ కోరికని ఏదైనా సంకల్పాన్ని చెప్పుకొని పాజిటివ్ అంతా రావాలి, నెగిటివ్ అంతా పోవాలని అనుకొని గుమ్మం బయట కొబ్బరికాయ కొట్టేసేయండి. ఓకేనా? ఈ 2 రెమెడీస్లో మీకు ఏది నచ్చితే, మీకు ఏది అనుకూలంగా ఉంటే అది చేయండి. ఓకేనా? నేను చేస్తాను కాబట్టి మీకు చెప్తున్నాను. కెరియర్లో ముందుకు వెళ్ళాలనుకున్నా, ఈ శోకదేవత మనల్ని వదిలిపెట్టిపోవాలి, మనం స్ట్రాంగ్గా ఉండాలి అని ఎవరు అనుకుంటున్నారో వాళ్ళు నమ్మకంతో చేయండి. ఇక నమ్మితే మీ ఇష్టం, నమ్మకపోయినా మీ ఇష్టం. ఓకేనా? ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్నప్పుడు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.